విజయవాడలో ధర్నా చౌక్ రణరంగంగా మారింది. లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నేతల్ని పోలీసులు ఈడ్చిపడేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడుగుతున్న విద్యార్థి సంఘ నేతలు విద్యార్థుల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్లో ఎక్కించి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని మహిళా విద్యార్థులు విజయవాడ నిలదీస్తూ ఉన్నారు. పాఠశాలలు కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడ్డారు. సర్కారు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరుబాటు పట్టారు. అలాగే పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఎటువంటి షరతులు లేకుండా అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈరోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కారం చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన పరిస్థితి. నారా లోకేష్ ఇదేనా నీ అనుభవం అరాచకం అని చెప్పి విద్యార్థుల మీద అని చెప్పి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా ఉన్నారు. మరి ఆయన కానీ ఆయన తండ్రి కానీ ఒకరినొకడు పొగుడుకోవడమే సరిపోతుంది. నిన్న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వాళ్ళిద్దరు స్పీచ్లు వింటే మనకు అర్థమవుతుంది. కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలన్నీ కూడా అదే ఉండిపోయినాయి. అందుకనే ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్లో ఈ ధర్నా జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ధర్నాకి మేము పీడీఎఫ్గా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల ధర్నా అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు చలో విజయవాడకు ఎస్ఎఫ్ఐ పిలిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలం గడిచినా కానీ ఇప్పటికొచ్చి విద్యారంగంలో సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. మంత్రి లోకేష్ చెప్తున్న హామీలన్నీ కూడా ఈ నీటి మూటలుగా మిగిలిపోతున్నాయంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంఘాలని కూడా కాలేజీల్లోకి స్కూల్స్ లోకి అనుమతి లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం మీద కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తూ ఉంది. ఈ 14 నెలల కాలంలో విద్యార్థుల సమస్యని ఏ ఒక్క సమస్యని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఫీజులు ఈరోజు చెల్లించాలని యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉంటే మరో పక్క ఈరోజు ఫీజులు చెల్లించకుండా ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆటలాడుతా ఉన్నాడు విద్యార్థుల జీవితాలతో. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తామని ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు సంవత్సరం అవుతా ఉంది, ఇప్పటి వరకు ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. పాఠశాలల్లో జూనియర్ కాలేజీల్లో విద్యార్థి సంఘాలు వెళుతూ ఉంటే విద్యార్థి సంఘాలు వెళ్ళడానికి వీల్లేదని నిషేధం విధించాడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మేము హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు గనక ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖబర్దార్ విద్యాశాఖ మంత్రి, ఎంత దుర్మార్గం అంటే ఇప్పటి వరకు పీజీ అడ్మిషన్లు ప్రారంభం చేయలేదు. ఇంకా విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వు ఏం ఉపయోగం అని అడుగుతా ఉన్నావు. అందుకనే వెంటనే విద్యారంగంలో సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నది. ఫీజు అమెండ్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? దాదాపుగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈరోజు బకాయిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయమంటే ఈరోజు కుంటి సాగులు చెప్తా ఉంది, విడతల వారీగా వేస్తా ఉంది. ఈరోజు విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వడంలో కానీ లేదా ఎగ్జామ్ ఫీజులు కట్టడంలో కానీ ఇతర బోల్డ్ అనే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాలేజ్ మేనేజ్మెంట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఈరోజు పీజీ కౌన్సిలింగ్ జరపని పరిస్థితి. ఎంటెక్ పీజీ విద్యార్థులు కౌన్సిలింగ్ జరపకపోతే 3 నెలలు అవుతుంది విద్యా సంవత్సరం ప్రారంభమై. ఆ విద్యార్థులు ఎలా వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యారంగంలో సమస్యలు నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఖచ్చితంగా తమ ఆందోళన తీవ్రతరం చేస్తామనే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎన్నికలకు రాకముందు ఒక విధంగా మాట్లాడి ఎన్నికలకు వచ్చిన తర్వాత మరో విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూ విద్యార్థి సంఘ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. Madam.